అందరికీ నమస్కారం అండి. మణి తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మన ఛానల్లో కొన్ని మోటివేషన్ కొటేషన్స్ అలాగే మంచి మాటలు జీవిత సత్యాలు చెప్పుకుందాం. మన అనుకున్న వారి నుంచి ఒక మెసేజ్, ఒక ఫోన్ వస్తే మనసుకి ఏదో తెలియని ఆనందం, ముఖంలో తెలియకుండానే చిరునవ్వు. కనిపించే దానిని చూడడానికి కళ్ళు చాలు, కానీ కనిపించని దానిని చూడడానికి మనసు కావాలి. మనం ఎంత సంపాదించినా జీవితంలో ఆనందాన్ని అనుభవించాలంటే మన మానసిక స్థితి కూడా అంతే ఉన్నతంగా ఉండాలి. విశ్వాసం అనేది చిన్న పదమే. చదవడానికి క్షణకాలం పట్టొచ్చు, అర్థం చేసుకోవడానికి రోజు పట్టొచ్చు, కానీ నిరూపించుకోవడానికి జీవితకాలం పడుతుంది. నీ జేబులో డబ్బు లేదన్న సంగతి నీ నీడకు కూడా తెలియనివ్వకు. ఎందుకంటే డబ్బు లేనప్పుడు ఎండలో తోడుగా ఉండే నీడ కూడా ఆలోచనలో పడే రోజులివి. కష్టాన్ని చూసి కుంగిపోవద్దు. నీదైన రోజు కోసం ఎదురుచూడు. తప్పకుండా మంచి జరుగుతుంది. ఈరోజు ప్రశాంతంగా నిద్రపో. మన చుట్టూ ఉన్న 90% మంది మరొకరి దగ్గర వాళ్ళు మంచోళ్ళు అనిపించుకోవడం కోసం అక్కడ లేని మూడో వ్యక్తి గురించి చెడుగా మాట్లాడతారు. కుల, మత, జాతి, వర్ణ, లింగ, రాజకీయం వంటి కారణాలతో అసమానతలు, వివక్ష లేని సమాజం కోసం కృషి చేద్దాం. మనిషికి వారి వారి ఆలోచనల వల్లనే నిజమైన ఆనందం, సంతోషం లభిస్తాయి. ప్రయత్నించడంలో ఎప్పుడూ ఓడిపోవద్దు. ఎప్పటికైనా విజయ తీరాలకు చేర్చేది అదే. గుర్తుపెట్టుకో, వదలకుండా చేసే ప్రయత్నాన్ని చూసి ఓటమి కూడా భయపడుతుంది. నిన్ను నువ్వు నీ అభివృద్ధికి ఉపయోగించుకో, లేకుంటే ఇతరులు ఎదగడానికి వాడేసుకుంటారు. మనం నవ్వితే ఏడుస్తుంది, ఏడిస్తే నవ్వుతుంది ఈ లోకం. ఎవరిని పట్టించుకోవద్దు. నీకై నువ్వు బతుకు. బాధ కలిగించిందని గతాన్ని, కలిసి రావడం లేదని కాలాన్ని నిందించొద్దు. ప్రతి నదికి మలుపు ఉన్నట్లే ప్రతి జీవితానికి గెలుపు ఉంటుంది. కన్నీళ్ళు చాలా విలువైనవి. విలువలేని వాళ్ళ కోసం వాటిని వృధా చేయొద్దు. పోగొట్టుకోవడం చాలా సులభం, కానీ సంపాదించుకోవడమే చాలా కష్టం. అది స్నేహమైన, ప్రేమైన, నమ్మకమైన. ఎక్కడ విన్నవి అక్కడే మర్చిపోవాలి. అక్కడివి ఇక్కడ, ఇక్కడివి అక్కడ చెబితే జీవితాలు నాశనమవుతాయి. ప్రేమంటే మనుషులు కలవడం కాదు, రెండు మనసుల్లో ఒకే స్పందన కలగడం. అది సంతోషమైన, బాధైనా అలాంటి బంధం కలకాలం పదిలం. మన చుట్టూ ఉన్న చాలామంది చుట్టూ ఎవరూ లేనప్పుడే వాళ్ళు వాళ్ళలా బతుకుతున్నారు. నువ్వు ఎవరినైనా ప్రశ్నించు, కానీ నువ్వు నిజాయితీగా ఉన్నప్పుడు మాత్రమే. ఒక్కసారి ఆలోచించండి. కలిసికట్టుగా తీసుకునే నిర్ణయాలు ఎంతటి క్లిష్టమైన సమస్యలనైనా ఇట్టే పరిష్కరించేందుకు దోహదపడతాయి. అప్పుడే ఆనందంగా జీవించగలం. బలం ఉండాల్సింది నీ చేతి కండల్లో కాదు, నీ ఆలోచనల్లో ఉండాలి. నీ చిరునవ్వు మాత్రమే చూసే మిత్రుడి కన్నా నీ కన్నీళ్ల విలువ తెలిసిన మిత్రుడు మిన్న. తప్పునకు వంతపాడినంతకాలం మనం మంచోళ్ళమే. ఎప్పుడైతే ఇది తప్పు అని నిలదీస్తామో చెడ్డవాళ్ళం. కొన్నిసార్లు ఒంటరి వాళ్ళం అయిపోవాల్సి వస్తుంది. కష్టం ఎప్పుడూ ఉండదు, సంతోషం రాక మానదు. కష్టాలను పోర్చుకో, సంతోషాలు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. మన మంచి కోరేవాళ్ళు దూరంగా, మౌనంగా ఉంటున్నారంటే మనం ప్రశ్నించాల్సింది వారిని కాదు, మన అంతరాత్మని. నీ గురించి శత్రువులు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా విను. ఎందుకంటే నీ బలం, బలహీనతలు అందరికన్నా తెలిసేది వారికే. చీటికి మాటికి అలిగేది ప్రేమను పంచుతారనే చిన్న ఆశతోనే. ఏ రోజు ఆశ ఆవిరైపోతుందో అప్పటి నుంచి గొడవలుండవు, నిశ్శబ్దం, నిరాశ తప్ప. మన జీవితంలో చేసే అతిపెద్ద పొరపాటు మనల్ని లెక్క చేయని వాళ్లను లెక్కలేనంతగా ఇష్టపడడం. ఎవరైనా ప్రశంసించినప్పుడు పర్వాలేదు, కానీ విమర్శించేటప్పుడు జాగ్రత్త. ఎందుకంటే విమర్శ రుణం వంటిది. ఏదో ఒకరోజు వడ్డీతో సహా తీర్చడానికి ప్రయత్నిస్తారు. ప్రేమ నిస్వార్థమైనది. ఏమీ ఆశించకుండానే ఎంతటి త్యాగానికైనా, ఎంతటి సాహసానికైనా సిద్ధపడుతుంది. ఈ రెండు సందర్భాల్లో మౌనంగా ఉంటే సరిపోతుంది. మన మాటల్లో భావాల్ని ఎదుటివారు తప్పక అర్థం చేసుకుంటున్నప్పుడు
మనం మాట్లాడకపోయినా ఎదుటివారు మనల్ని అర్థం చేసుకున్నప్పుడు. మనల్ని తన భుజాలపై మోస్తూ ఈ లోకాన్ని మొదటగా చూపించిన వ్యక్తి నాన్నే. దూరం ఎప్పుడూ మనుషులను దూరం చేయలేదు. మౌనం పక్కపక్కన ఉన్న వాళ్ళను కూడా దూరం చేయగలదు. నీ జేబులో డబ్బు లేదన్న సంగతి నీ నీడకు కూడా తెలియనివ్వకు. ఎందుకంటే డబ్బు లేనప్పుడు ఎండలో తోడుగా ఉండే నీడ కూడా ఆలోచనలో పడే రోజులివి. విశ్వాసం అనేది చిన్న పదమే. చదవడానికి క్షణకాలం పట్టొచ్చు, అర్థం చేసుకోవడానికి రోజు పట్టొచ్చు, కానీ నిరూపించుకోవడానికి జీవితకాలం పడుతుంది. నువ్వు భయపడి వెనకడుగు వేస్తున్న మార్గంలోనే నీకు కావలసిన దాన్ని జీవితం దాచిపెడుతుంది. ధైర్యంగా ముందుకెళ్ళి సాధించుకుంటావో, భయంతో వెనకడుగేసి కోల్పోతావో నీ ఇష్టం. స్థాయిని చూసే వారిని ఇంటికి పిలవకూడదు. మర్యాద ఇవ్వని వాళ్ళ ఇంటికి పిలిచినా వెళ్ళకూడదు. వ్యక్తిత్వం లేని వాళ్లతో రహస్యాలు చెప్పకూడదు. అహంకారంతో ఉండేవారితో చనువుగా ఉండకూడదు. దీపం నిశ్శబ్దంగా ఉంటుంది, కానీ ఇల్లంతా వెలిగిస్తుంది. గొప్ప వ్యక్తిత్వం గలవారు మౌనంగానే ఉంటారు. వారి పనులు చుట్టూ ఉన్న వారి జీవితాల్లో వెలుగులు నింపుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక చక్కటి వీడియోతో కలుద్దాం.